guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు ఎడిటోరియల్స్ డిస్కషన్ చేస్తున్నాము 22nd జూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 PM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హిందూ ఎడిటోరియల్ సెషన్ వెరీ ఇంపార్టెంట్ 6 PM స్టార్ట్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ 8 PM స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CNQ స్టడీ. సో CNQ స్టడీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు అప్డేట్స్ అనేటివి దక్కుతూ ఉంటుంది. సో PDF పర్పస్ కోసము ఇంకా అప్డేట్స్ కోసము మీరు నా CNQ స్టడీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, కోట్ ఆఫ్ ది డే, 1 లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్. ఈరోజు ఫిన్లాండ్ గురించి డిస్కస్ చేసినాము. ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి, కరెన్సీ యూరో. ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేసినాము. ఎవరైతే చూడలేదో వెళ్ళి పార్ట్ 1 సెర్చ్ చేయండి, దొరుకుతుంది. నెక్స్ట్ సెషన్ పార్ట్ 2లో హిందూ వొకాబులరీ ఉంటుంది. నెక్స్ట్ ఎడిటోరియల్స్ సెషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్టాటిక్ జీకే విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వొకాబులరీ సెషన్ చూడండి. ఫస్ట్ హెరిటిక్ అంటే సిస్టమాటిక్, వ్యతిరేకిగా. సినానిమ్స్ అపోస్టేట్, ప్యాగన్. బిలీవ్ ఆపోజిట్, ఫాలోవర్స్. హెరిటిక్ అంటే సిక్మెట్ అంటే సంప్రదాయ వ్యతిరేకంగా ఉండటం. ఆపోజిట్ బిలీవింగ్, ఫాలోయింగ్. నెక్స్ట్ కవర్ట్ అంటే మారు రూపం గల, హిడెన్. సినానిమ్స్ అండర్ కవర్, సీక్రెట్గా ఉండటం. యాంటోనిమ్స్ ఓపెన్గా ఉండటం, నోన్గా ఉండటం. కవర్ట్ అంటే హిడెన్గా, సీక్రెట్గా ఉండటం. నెక్స్ట్ క్యూడోస్ అంటే ఒక ప్రతిష్టత, ప్రైజ్, ఎక్స్టీమ్, అప్లాజ్. ఇవన్నీ సేమ్ మీనింగ్ ఫర్ క్యూడోస్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ డిస్హానర్గా ఉండటం, డినన్సియేషన్. నెక్స్ట్ డీఫైల్. క్యూడోస్ అంటే ప్రేస్ చేయడం, అప్లాజ్. డీఫైల్ అంటే మురికి చేయు, కరప్ట్ చేయడం, లంచం తీసుకోవడం, డీఫైల్. నెక్స్ట్ సినానిమ్స్ డిగ్రేడ్, డీసెక్రేట్. ఆపోజిట్ వర్డ్స్ చూస్తే హానర్, ప్రైజ్ అంటే వితౌట్ కరప్షన్గా ఉండడం. జోల్ట్ కన్వల్స్ అంటే కుదుపు, ఒక డిస్టర్బెన్స్ని జోల్ట్ అంటాం, జార్ని కూడా జోల్ట్ అంటాం. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ కామ్, కంఫర్ట్. వర్బోస్ అంటే మందమైన, వర్డీగా, రూడీగా ఉండడం. నెక్స్ట్ గ్యాబీ, సర్కంలోక్యూటరీ, సినానిమ్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్ కన్సైజ్, సిసెంట్. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాము. హెరిటిక్ అంటే వ్యతిరేకంగా ఉండడం. ఆపోజిట్స్ బిలీవ్, ఫాలోయింగ్. కవర్ట్ అంటే హిడెన్గా, సీక్రెట్గా ఉండటం. నెక్స్ట్ క్యూడోస్ అంటే ప్రైజ్ చేయడం, ఒక ప్రతిష్టత ఇవ్వడం. డీఫైల్ అంటే కరప్ట్ చేయడం. జోల్ట్ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. వర్బోస్ అంటే ఒక వర్డ్ మందమైన, రూడ్గా ఉండడం, రూడ్గా మాట్లాడడం. సో నెక్స్ట్ సెషన్ కార్టూన్ పాయింట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో రీసెంట్గా జార్జ్ ఫ్లోయిడ్ని చంపేసినారు కదా, బ్లాక్ పర్సన్ని. సో అతని నెక్ పైన పోలీసు తన కాళ్ళు పెట్టేసి చంపేసినాడు. సో అతను చాలా హీనంగా చనిపోయినాడు. సో దాని మీద రేసిజం అనేది స్టార్ట్ అయింది, బ్లాక్ మరియు వైట్ పీపుల్స్ మధ్య. మరియు మాబ్ లించింగ్ కూడా స్టార్ట్ అయింది, స్లేవరీ కూడా తీసేసినారు అక్కడ. సో ఇది సిచ్యువేషన్ అమెరికాలో జరుగుతుంది. సో ఇది స్టార్ట్ అయ్యేది పోలీస్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుండేది డొనాల్డ్ ట్రంప్ దగ్గర, పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 4 monthsలో డొనాల్డ్ ట్రంప్కి ఎలక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో ఇటువంటి క్రైసిస్ కూడా ఉంది, పాండమిక్ క్రైసిస్ ఉంది, ఫస్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మిగతావన్నీ ప్రాబ్లమ్స్ అనేటివి రైజ్ అవుతున్నాయి డొనాల్డ్ ట్రంప్కి. సో నెక్స్ట్ మన ఎడిటోరియల్ సెషన్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ పార్టీ మీటింగ్ అనేది పెట్టినారు మన PM నరేంద్ర మోడీజీ గారు జూన్ 19th. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది రాజ్యసభ ఎలక్షన్స్ గురించి రిజల్ట్స్ వచ్చినాయి. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 1962లో ఉన్న సిచ్యువేషన్, నెక్స్ట్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ 2 articles కలిపి డిస్కస్ చేద్దాం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా వెరీ ఇంపార్టెంట్, డొమెస్టిక్ వైలెన్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ముఖ్యంగా ఆడవాళ్ళ మీద హింస చేస్తారు కదా, మగవాళ్ళు హస్బెండ్ వైఫ్ మీద ఎక్కువగా హింస చేస్తారు కదా ఇళ్లలో. సో దాని గురించి ఉంది ఇది ఎడిటోరియల్. సో ఇది కూడా డేటా పాయింట్ కూడా దాని గురించే ఎక్సలెంట్ వేలో చూద్దాం. నెక్స్ట్ ఈ కార్టూన్ పాయింట్ చూసినాము డొనాల్డ్ ట్రంప్ది. నెక్స్ట్ ఇది ఎడిటర్ రిప్లై ఇస్తారు, రైటర్స్ ఎవరైతే లెటర్ రాసిండారో వాళ్ళకి ఎడిటర్ రిప్లై ఇస్తారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ
మాస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మన ఎడిటోరియల్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆర్టికల్తో. ఫస్ట్ ఆర్టికల్లో పిఎం మోడీజీ గారు ఆల్ పార్టీ మీటింగ్ అనేది పెట్టినారు. ఇక్కడ మీరు చూడొచ్చు అందరూ ఉన్నారు. సోనియా గాంధీజీ, జేపీ నడ్డా గారు, ఇంకా డిఫరెంట్ పార్టీస్, కేసీఆర్, మమతా బెనర్జీ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు. సో పార్టీ మీటింగ్ అనేది పెట్టినారు. మాయావతి కూడా ఉన్నారు, మోడీజీ. సో అన్ని పార్టీస్ యొక్క సజెషన్స్ అనేటివి తీసుకుంటున్నారు. ఇది బార్డర్ మీద సిచ్యువేషన్ జరిగింది కదా, గాల్వాన్ వ్యాలీ అనేది జరిగింది. సో అక్కడ గాల్వాన్ వ్యాలీ దగ్గర ఇన్సిడెంట్ అనేది జరిగింది. 20 సోల్జర్స్ నియర్లీ చనిపోయినారు. సో మీరు ఈ నరేంద్ర మోడీజీ ఏం చేస్తున్నారు అనేసి అపోజిషన్ లీడర్స్ మొత్తం క్వశ్చన్ని రేస్ చేయగా, సో నరేంద్ర మోడీజీ గారు ఒక పార్టీ మీటింగ్, అపోజిషన్ పార్టీ లీడర్స్ మొత్తం మీటింగ్ అనేది పెట్టినారు June 19th. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆర్టికల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 సోల్జర్స్ June 15th చనిపోయినారు అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది గాల్వాన్ వ్యాలీ దగ్గర ఉంది. సో ఈ సిచ్యువేషన్ అనేది లడాక్ రీజన్ పాంగాంగ్ సో లేక్ దగ్గర పడుతుంది. ఈ రీజియన్ ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ని డివైడ్ చేసినారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ రీజన్గా 2 రీజన్స్గా 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసినారు జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో ఈ ఇన్సిడెంట్ అనేది లడాక్ రీజన్లో జరిగింది. అక్కడే పాంగాంగ్ లేక్ గల్వాన్ వ్యాలీ కూడా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పిఎం మోడీజీ గారు ఏమని రెస్పాన్స్ ఇస్తున్నారంటే ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఎవరు చైనా వాళ్ళు ఒక్కరు కూడా లేరు, రానివ్వము కూడా అనేసి అంటున్నారు ఇక్కడ పిఎం మోడీజీ గారు. సో ఇదొక పొలిటికల్ స్టామ్ అనేది తీసుకొని వస్తున్నారు, పొలిటికల్ మూవ్ అనేది తీసుకున్నారు మన పిఎం మోడీజీ గారు. సో చాలామంది అపోజిషన్ లీడర్స్ అపోజ్ చేసినారు, ఒక క్లారిటీ అనేది లేదు ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గర అనేసి అపోజ్ చేస్తే, సో ఆయన వచ్చేసి మన సోల్జర్స్ యొక్క బ్రేవరీని చూపిస్తున్నారు. సో సోల్జర్స్ మన సోల్జర్స్ బాగా వర్క్ చేస్తున్నారు బ్రేవరీగా. సో ఇటువంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం జరగదు, ఎందుకంటే చైనీస్ వాళ్ళు ట్రాన్స్గ్రెషన్లో తొందరపడి ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. పిఎం మోడీజీ గారు చెప్పినట్లు ఒక్కరు కూడా రాలేదు, ఒక్కరు కూడా చైనా సోల్జర్స్ లేరు అక్కడ అనేసి చెప్తున్నారు కదా. సో దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకొని ఇది ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్, ఇది ఒక మిస్ ఇన్ఫర్మేషన్ అనేసి చెప్తున్నారు ఆథర్ ఇక్కడ రైటర్. ఏమంటే మోడీజీ గారు ఇక్కడ ఎవరు లేరు చైనా వాళ్ళు, సో చైనా వాళ్ళు ఒక్కరు కూడా లేరు, అందరికీ పంపించేసినాము అనేసి చెప్తున్నారు మోడీజీ గారు. సో దాని మీద అడ్వాంటేజ్ తీసుకొని మోడీ చెప్పినట్లే అక్కడ చైనీస్ సోల్జర్స్ ఒక్కడు కూడా లేరు అనేసి చైనా వాళ్ళు చెప్తున్నారు బీజింగ్ తరపున. సో చైనీస్ వాళ్ళు ఎల్ఏసి బార్డర్ అస్సలు క్రాస్ చేయలేదు అని మీ మోడీజీనే చెప్తున్నారు. సో ఇది కరెక్టే, మీ ఇండియన్స్ వాళ్ళే మా బార్డర్ని క్రాస్ చేసినారు అనేసి బీజింగ్ చెప్తున్నారు. అందుకని 20 సోల్జర్స్ చంపేసినాము అనేసి చెప్తున్నారు బీజింగ్. నెక్స్ట్ డేనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా మీటింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా జయశంకర్ మరియు యాంగ్వి మధ్య మీటింగ్ అనేది జరిగింది, ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మధ్య, ముఖ్యంగా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి. అప్పుడు ఏమని చెప్పినారంటే మన ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ చైనీస్ సోల్జర్స్ మొత్తం ఎల్ఏసీని క్రాస్ చేసినారు అనేసి అంటున్నారు. పిఎం మోడీజీ ఏమంటున్నారు, ఎవరు క్రాస్ చేయలేదు, అక్కడే ఉన్నారు, అక్కడ చైనా బార్డర్ దగ్గర ఎల్ఏసీ దగ్గర ఎవరు లేరు చైనా వాళ్ళు అనేసి పిఎం మోడీజీ గారు చెప్తున్నారు. కానీ నెక్స్ట్ డేనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తున్నారు, చైనీస్ వాళ్ళే మన ఇండియాలోకి ఎంటర్ అయినారు అనేసి చెప్తున్నారు. సో దీని మీద ఒక క్లారిఫికేషన్ అనేది లేదు. ఈ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ అనేది తీసుకోవడం లేదు గవర్నమెంట్ యొక్క పువర్ కమ్యూనికేషన్, బార్డర్ ఏరియాస్ దగ్గర పువర్ కమ్యూనికేషన్ అనేది ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ చేయడం లేదు, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా రావడం లేదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో దానివల్ల లాస్ ఆఫ్ లైఫ్స్ అనేటివి జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు సోల్జర్స్ అక్కడ. సో ఈ ఇన్సిడెంట్ మోర్ దాన్ 6 weeks కన్నా అక్కడ టెన్షన్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి గాల్వాన్ వ్యాలీ దగ్గర. సో మీరేం చేస్తున్నారు, ఒక క్లారిటీ అనేది తీసుకుని రండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. సో ఇదొక షేమ్ అనేసి చెప్తున్నారు అపోజిషన్ లీడర్స్ మొత్తము. మన ఇండియాకి ఒక సెక్యూరిటీ అనేది తీసుకుని రావాలా
అనే ఇష్యూస్ మీద డిస్కషన్ అనేది జరిగింది. సో ఈ డిస్ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్తున్నారు. సో దాని తర్వాత ఇన్సిడెంట్ అనేది రేజ్ అయింది. 20 సోల్జర్స్ అనేటివి చనిపోయినారు. దీని మీద ఒక డిప్లొమాటిక్ టాక్స్ అనేటివి తీసుకుని రండి. నెక్స్ట్ బ్లాంకెట్ ఆఫ్ సైలెన్స్ అనేసి అంటున్నారు రైటర్. ఇక్కడ బ్లాంకెట్ ఆఫ్ సైలెన్స్ అంటే మొత్తం గవర్నమెంట్ ఈ ఇష్యూస్ మీద సైలెన్స్గా ఉంది. సో ఈ డిస్కషన్ మీద టాక్స్ చేయండి అంటే ఈ కోవిడ్-19 అయిపోయిన తర్వాత మేము టాక్స్ అనేటివి రేస్ చేస్తాము అనేసి మన ఇండియన్స్ చెప్తున్నారు. సో దీని మొత్తం ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది రేస్ చేసింది 20 సోల్జర్స్ చనిపోవడం వలన. సో సైలెన్స్ ఉంటే ఏం కాదు, ఒక డొమెస్టిక్ పాలిటిక్స్ అనేది ఆడుతున్నారు మన పిఎం మోడీజీ బీజేపీ పార్టీ. ఇది ఒక బ్లేమ్ గేమ్గా చెప్తున్నారు ఇక్కడ రైటర్. నెక్స్ట్ సిన్స్ కార్గిల్ 1999లో జరిగింది ఈ కార్గిల్ వార్. సో అప్పటి నుంచి ఒక నేషనల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఆల్ పార్టీ మీటింగ్ అనేది జూన్ 19కి పెట్టినారు. సో ఇది ఒక రైట్ డెసిజన్నే, రైట్ డైరెక్షన్లోనే పోతున్నారు. కానీ ఇన్ని వీక్స్ నుంచి ఇప్పుడే పెట్టినారు, మీరు ఇంతకుముందు పెట్టలేదే. సో ఇది లేట్ డెసిజన్ అనేసి కూడా చెప్తున్నారు మన రైటర్. నెక్స్ట్ ఇండియా చైనా పాలసీ మీద ఒక నార్మలైజేషన్ అనేది తీసుకుని రండి. 1962 దగ్గర నుంచి 1988 దగ్గర నుంచి ఈ ప్రాబ్లం అనేది 1967 నుంచి ఇది ఫస్ట్ టైం ఇట్లా చనిపోవడము. అంటే 1962లో ఇండియా మధ్య మరియు చైనా మధ్య వార్ అనేది జరిగింది. ఈ వార్లో చైనీస్ గెలిచినారు. సో ఈ వార్ తర్వాత ఇదే ఫస్ట్ సిచ్యువేషన్, ఇది వర్స్ట్ సిచ్యువేషన్. 1967 తర్వాత రిలేషన్ అనేది బాగుపడింది మన ఇండియా చైనా మధ్య. సో అటువంటి 1967 తర్వాత నుంచి ఈ సిచ్యువేషన్ అనేది ఇంకా బ్యాడ్గా, ఇది ఫస్ట్ టైం అనేది కొట్లాట జరిగినాయి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో మన ఇండియన్ నైబర్ చైనా సో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అనేసి చెప్తున్నారు. ఇండియాకి ఒక బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ నైబర్ చైనా అనేసి చెప్తున్నారు. ఇక్కడ చైనాలో పాపులేషన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇండియాలో సెకండ్ పాపులేషన్ ప్లేస్లో. సో 1967 తర్వాత ఇదే ఫస్ట్ టైం జరిగినది. 1962లో చనిపోయినారు కానీ 1967 తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో ఇటువంటి పరిస్థితి అనేది మళ్ళీ రాకూడదు. ఎందుకంటే దీని మీద ఒక క్లారిటీ అనేది తీసుకుని రండి. అబ్స్క్యూర్ ఫ్యాక్ట్స్, క్లియర్ ఫ్యాక్ట్స్ అనేటివి తీసుకుని రండి. దీనికి డినయల్ చేయొద్దండి, రిఫ్యూజ్ చేయకండి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో దీని మీద ఒక సొల్యూషన్ అనేది తీసుకుని రండి. సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే రియలైజ్ చేయాలా, ఒక సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసిన తర్వాత సొల్యూషన్ అనేది దక్కుతుంది. ఆ అండర్స్టాండింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం నేచర్, ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి రేజ్ అవుతుంది అనేది కనుక్కోవాలి ఫస్ట్ది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక మ్యాగ్నిట్యూడ్, ఆ ప్రాబ్లం ఎంతవరకు కొనసాగుతుంది, దీని యొక్క లెంత్ ఎంతవరకు కొనసాగింది ఈ ప్రాబ్లమ్, ఫస్ట్ నేచర్ తెలుసుకోవాలా. నెక్స్ట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము. సో దాని మీద ఫోకస్ చేయాలా. ఈ 2 స్టెప్స్ కంపల్సరీగా రియలైజ్ చేయాలా బోత్ కంట్రీస్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే రాజ్యసభలో ఎలక్షన్స్ జరిగినాయి. సో దాని నుంచి రిజల్ట్స్ అనేటివి వచ్చినాయి. సో మళ్ళీ బీజేపీ ఎక్కువ మెజారిటీతో వచ్చేసింది ఇక్కడ. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. రాజ్యసభలో ఓవరాల్గా 240 సీట్స్ ఉంటాయి. అందులో 243 ప్లస్ 12 సీట్స్, 233 ప్లస్ 12 సీట్స్ ఈ నామినేటెడ్ లీడర్స్కి ఎలక్షన్ ఉంటుంది. ఇది మొత్తము సీట్స్ మీద ఎలక్షన్స్ జరిగేటివి. 233 సీట్స్ మీద జరుగుతాయి ఎలక్షన్స్. అందులో నామినేటెడ్ మెంబర్స్ 12 మెంబర్స్కి నామినేటెడ్ మెంబర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీట్స్లో 19 సీట్స్ అనేటివి వ్యాకెన్సీగా ఉన్నాయి. సో దాని మీద ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి టోటల్గా 8 స్టేట్స్లో. సో ఈ 8 స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినాయి. సో దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ పవర్లోకి వచ్చింది 86 మెంబర్స్తో రాజ్యసభలో, కానీ కాంగ్రెస్కి ఉండేది 41 మెంబర్స్ మాత్రమే. సో ఇక్కడ 19 సీట్స్ మధ్య ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి ఫ్రైడే. సో ఒక హైయెస్ట్ నెంబర్ వచ్చింది బీజేపీ పార్టీకి అప్పర్ హౌస్లో కూడా. రాజ్యసభకి అప్పర్ హౌస్ అంటాము, లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ లోక్సభకి లోయర్ హౌస్ అంటాము. సో ఇది లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో ఎలక్షన్స్ ఎవ్రీ 5 years తర్వాత, రాజ్యసభలో 6 years తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ 61 వ్యాకెన్సీస్ ఉంటే అందులో 42 అన్అపోజ్గా ఉన్నాయి. నెక్స్ట్ 19 సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి. బీజేపీ వాన్ అయిండేది 8, కాంగ్రెస్ 4 సీట్స్ విన్ అయింది. సో అవుట్ ఆఫ్ 61 అవుట్ గోయింగ్ మెంబర్స్లో 17 వేర్ ఫ్రమ్ కాంగ్రెస్.
కాంగ్రెస్ నుంచి 17, 15 ఫ్రమ్ బీజేపీ. సో విన్ అయిండేది కాంగ్రెస్ 4, బీజేపీ విన్ అయిండేది 8 సీట్స్. బీజేపీ 8 సీట్స్, కాంగ్రెస్ 4, మిగతావి వేరే పార్టీస్ వాళ్ళు విన్ అయినారు. సో ఓవరాల్గా బీజేపీ ఫుల్ సీట్స్ 86 సీట్స్ ఎక్కువగానే కదా, 41 కన్నా డబుల్ సీట్స్ సంపాదించింది బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ అపోజిషన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో హెచ్డి దేవ్ గౌడ, నెక్స్ట్ మల్లికార్జున ఖర్గే ఫ్రమ్ కర్ణాటక నుంచి గెలుచుకొని వచ్చినారు. నెక్స్ట్ దిగ్విజయ్ సింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుంచి గెలుచుకొని వచ్చినారు. నెక్స్ట్ తర్వాత షిబు సోరెన్ ఫ్రమ్ జార్ఖండ్ నుంచి, కేసీ వేణుగోపాల్ ఫ్రమ్ రాజస్థాన్ నుంచి. వీళ్ళు మొత్తం కాంగ్రెస్ నుంచి గెలిచిన లీడర్స్, ఎంపీస్. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా జ్యోతిరాదిత్య సిండే గురించి న్యూస్లో వినింటారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు జ్యోతిరాదిత్య సిండియా. ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసినారు. సో ఎందుకోసం అంటే ముఖ్యంగా ఒక జంప్ చేసేది ఎందుకోసం అంటే, డిఫెక్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా డబ్బు కోసం జరుగుతుంది. నెక్స్ట్ హోదా కోసము ఇటువంటి పని అనేది చేస్తారు, మనీ కోసము, నెక్స్ట్ మినిస్టర్ సీట్ కోసము ఇటువంటి పని అనేది చేస్తారు. సో బీజేపీ అనేది బ్యాక్ టు పవర్ వచ్చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో ఇంతకుముందు కమల్నాథ్జీ చీఫ్ మినిస్టర్గా ఉండారు, కానీ ఇప్పుడు సిండియాజీ షిఫ్ట్ అయినారు కాబట్టి సీట్స్ అనేటివి తక్కువగా పడినాయి కాంగ్రెస్ గవర్నమెంట్కి అక్కడ. నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది, శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కలిత ఆగస్టు లాస్ట్ ఇయర్లో 2019లో కలిత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా షిఫ్ట్ అయింది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి. సో ఈమె కూడా గెలిచింది అస్సాం సీట్ నుంచి. నెక్స్ట్ ఇతను జ్యోతిరాదిత్య సిండియా బీజేపీ సీట్ దక్కున్నారు ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుంచి. ఈయన కూడా మళ్ళీ పవర్లోకి వచ్చేసినారు, ఈమె కూడా పవర్లోకి వచ్చేసింది జంపింగ్ చేసిన తర్వాత. సో ఈ విధంగా రాజ్యసభ స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది బీజేపీ గవర్నమెంట్ది. నెక్స్ట్ 8 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ గుజరాత్లో విక్టరీ అనేది సాధించినారు ఫ్రమ్ బీజేపీ గవర్నమెంట్ నుంచి. సో 8 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు బీజేపీ గవర్నమెంట్ నుంచి. బీజేపీ గవర్నమెంట్కి ఎంట్రీ అయినారు 8 క్యాండిడేట్స్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. గుజరాత్ స్టేట్లో 8 ఎమ్మెల్యేస్ షిఫ్ట్ అయినారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి. నెక్స్ట్ రాజస్థాన్ గురించి మాట్లాడితే ఇక్కడ టూ క్యాండిడేట్స్ ఉన్నారు. సో అందులో గెలిచిండేది ఒకరే అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఆ ఒకరు ఎవరు? కేసీ వేణుగోపాల్ ఇక్కడ రాజస్థాన్లో గెలిచినారు. నెక్స్ట్ ఇంకా పొలిటికల్ పార్టీస్ లగ్జరీ కోసము ఒక్క పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తున్నారు. సో ఇది ఒక కామనే అనేసి చెప్తున్నారు రైటర్. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి పవర్ అనేది షేర్ అవుతుంది బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ మధ్య ఒక పవర్ అనేది షేర్ అవుతుంది. సో దానివల్ల ఒక ఫెడరల్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది ఒక బిజినెస్గా మారిపోతుంది రాను లోక్సభ మరియు రాజ్యసభ ఎలక్షన్స్లో. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంది. సో బీజేపీ మళ్ళీ లీడర్షిప్ అనేది కొనసాగింది. ఇప్పుడు రాజ్యసభ ఒక టార్గెట్గా పెట్టుకొని బీజేపీ అనేది మళ్ళీ ఒక పొలిటికల్ గేమ్ ఆడి రాజ్యసభ ఎలక్షన్స్లో గెలిచింది. నెక్స్ట్ ఇది ఒక ఇండియాలో ఒక క్రిటికల్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ రాజ్యసభ ఎలక్షన్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్బిట్రరీగా అంటే వాలంటరీగా ఒక డెసిజన్స్ అనేటివి తీసుకుంటున్నారు, ముఖ్యంగా బిల్స్ విషయంలో. నార్మల్గా పార్లమెంట్ గురించి మాట్లాడితే పార్లమెంట్లో ముఖ్యంగా 3 బాడీస్ అనేటివి ఉంటారు. ఫస్ట్ లోక్సభ, నెక్స్ట్ రాజ్యసభ, నెక్స్ట్ ప్రెసిడెంట్. ఫస్ట్ ఏ బిల్ పాస్ చేయాలన్నా ఫస్ట్ లోక్సభలో పాస్ అవుతుంది, తర్వాత రాజ్యసభలో ఆ బిల్లు వెళ్తుంది, దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గర సైన్ అయిపోయి యాక్ట్గా మారుతుంది ఆ బిల్. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. నార్మల్గా ఒక బిల్ అనేది లోక్సభలో పాస్ అవుతుంది, కానీ రాజ్యసభలో వెళ్ళిపోతేనే ఆ బిల్ అనేది పాస్ కాదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ లేదు కాబట్టి ఈ బిల్ డ్రాప్ అయిపోతుంది, పాస్ కాదు. సో దానివల్ల ఒక ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది ఈ బీజేపీ గవర్నమెంట్కి. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ తక్కువ ఉండడం వల్ల రాజ్యసభలో సరిగ్గా పాస్ అనేది కాదు బిల్లు. సో ఈ విధంగా ఇప్పుడు మెజార్టీ ఇక్కడ కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి 2 చోట్ల కూడా బీజేపీనే ఉన్నారు కాబట్టి సో దీనివల్ల ఒక యాక్ట్ అనేది బిల్ అనేది ఈజీ వేగా పాస్ అవుతూ ఒక యాక్ట్గా చట్టం కింద తీసుకుని వస్తారు. నెక్స్ట్ సమ్ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్స్, ఇంకా ఈ చట్టాలు తయారు చేయడం గురించి మాట్లాడితే రీసెంట్గా August 5, 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్
కి ఒక స్టేటస్ అనేది తీసేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, దానికి ఆర్టికల్ 370 మరియు 35A క్యాన్సిల్ చేసేస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ది. సో ఈ బిల్లుల్లో ఇద్దరు లోయర్ హౌస్ మరియు అప్పర్ హౌస్, లోక్సభ మరియు రాజ్యసభలో ఈజీ వేగా బిల్ని పాస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక లింక్ అనేది చూడొచ్చు, ఒక అరేంజ్మెంట్లో ఒక ప్యారలల్గా ఇద్దరు కూడా ఒకే వేలో ఈజీ వేగా పాస్ చేస్తున్నారు ఈ బిల్. సో ఇటువంటి సినారియోని చూస్తే సో ఈ పార్లమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ రోల్ ప్లే చేస్తుంది అనేసి అనిపిస్తుంది. సో ఈ విధంగా టూ హౌసెస్ కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఫాలో అప్ అయ్యి ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒకసారి లోక్సభ మరియు రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ స్టడీ కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో చూద్దాం. మెంబర్స్ ఆఫ్ లోక్సభ గురించి మాట్లాడితే వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్స్ జరిగి అక్కడ ఎంట్రీ అవుతారు లోక్సభలో. నెక్స్ట్ పీరియడ్ 5 years మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం స్ట్రెంత్ 552, కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగేది జస్ట్ 545 సీట్సే పెట్టినారు ఇప్పుడు, కానీ అప్ టు 552 సీట్స్ వరకు కూడా పెంచవచ్చు. మనీ బిల్స్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభలో మనీ బిల్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, దానికి ఎక్కువగా పవర్ ఉంటుంది. గ్రాంట్స్ ద మనీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మనీ బిల్స్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మోర్ పవర్ఫుల్ దాన్ రాజ్యసభ కన్నా ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభ గురించి మాట్లాడితే ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ ఎలక్టెడ్ ఉంటారో ఎమ్మెల్యేస్, ఎంపీస్, సో వీళ్ళే ఇక్కడ ఓటింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఓటింగ్ అనేది పీపుల్ చేస్తారు. పీపుల్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేస్ లోయర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఓటింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎంపీస్కి లోక్సభకి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీస్ ఫర్ ఎవ్రీ 2 years తర్వాత రిటైర్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో స్ట్రెంత్ అనేది 250 మెంబర్స్ వరకు ఉంటుంది. 245 మెంబర్స్ వరకే ఇప్పటి వరకు ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇంకా 5 seats కూడా పెంచవచ్చు రాను రోజుల్లో. నెక్స్ట్ రాజ్యసభ గురించి మాట్లాడితే దీనికి మనీ బిల్ మీద ఎక్కువగా పవర్ అనేది ఉండదు. మనీ బిల్ ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలంటే ఇప్పుడు రాను రోజుల్లో ఏం చేస్తున్నారంటే లోక్సభ నుంచి రాజ్యసభలోకి బిల్ పాస్ చేయాలంటే ఆ బిల్ని మనీ బిల్గా మార్చేసి, ఎందుకంటే ఈ మనీ బిల్ 14 days వరకే రాజ్యసభలో ఉండాల. సో ఈ రాజ్యసభలో 14 days తర్వాత ఆ బిల్లుని కంపల్సరీగా పాస్ చేయాలా ప్రెసిడెంట్ దగ్గరికి. సో ఎక్కువగా బిల్స్ని మనీ బిల్స్గా మార్చేసి ఈ విధంగా పని అనేది చేస్తున్నారు. సో మనీ బిల్స్ విషయంలో మాట్లాడితే రాజ్యసభ తక్కువ పవర్ఫుల్ వెన్ కంపేర్డ్ టు లోక్సభ. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే 1962లో వార్ అనేది జరిగింది ఇండియా ప్లస్ చైనా మధ్య. సో ఈ వార్లో చైనీస్ గెలిచినారు. సో అప్పుడుండే సిచ్యువేషన్కి ఇప్పుడుండే సిచ్యువేషన్కి కంపారిజన్ చేస్తున్నారు ఇక్కడ రైటర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1962లో మన ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూజీ, డిఫెన్స్ మినిస్టర్ వికే కృష్ణ మేనన్ ఉన్నారు. సో ఆయన ఏం నమ్మేవాళ్ళంటే మనకు ఎక్కువగా ఇండియాకి పాకిస్తాన్ నుంచే ఎక్కువగా ట్రేడ్ ఉంది కాబట్టి డేంజర్ పాకిస్తాన్ నుంచే, చైనీస్ నుంచి ఏమి డేంజర్ లేదు అని 1962 వరకు నమ్మేవాళ్ళు వీళ్ళు, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూజీ మరియు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మేనన్. కానీ 1971 తర్వాత ఇందిరాగాంధీజీ గారు ఏమని నమ్మేవారు అంటే వీళ్ళకి పాకిస్తాన్కి సపోర్ట్ అనేది చైనానే ఇస్తుంది. సో అందుకని ఈ ఇందిరాగాంధీజీ గారు యుఎస్ నుంచి సపోర్ట్ అనేది తీసుకున్నారు. యుఎస్ఎస్ఆర్, అప్పుడు యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు. సో ఆయన నుంచి ఈ సపోర్ట్ అనేది ఫ్రెండ్షిప్ కోఆపరేషన్ ట్రీటీ ఆఫ్ పీస్ అనేది ఆయన నుంచి సపోర్ట్ అనేది వచ్చింది మన ఇండియాకి రష్యా నుంచి 1971లో. సో ఈ విధంగా ఇందిరాగాంధీజీ గారు ఉన్నప్పుడు ఇది పరిస్థితి. కానీ ఈరోజు 2 meetings అనేటివి జరిగినాయి, 2 summits అనేటివి జరిగినాయి. ఒకటి వుహాన్ ఏప్రిల్ 2018లో జరిగింది ఒక మీటింగ్. సెకండ్ మీటింగ్ మమ్మలాపురంలో తమిళనాడులో 2019లో అక్టోబర్లో జరిగింది. సో ఈ 2 meetings వల్ల ఒక కొత్త ప్లానింగ్స్ అనేటివి తీసుకొని వస్తాము, సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేద్దాము న్యూఢిల్లీలో కానీ అక్కడ చైనీస్లో కానీ అనేసి మాట్లాడినారు. కానీ దానివల్ల ఒక సొల్యూషన్ అనేది రాలేదు. నెక్స్ట్ ఇక్కడ 1971 గురించి మాట్లాడితే ముఖ్యంగా ఇక్కడ 1971లో ఈ బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఈ రెండు ఒకే విధంగా ఉండేది. దీన్ని పాకిస్తాన్ అనేవాళ్ళు, దీన్ని పాకిస్తాన్ కాకుంటే దీనికి ఈస్ట్ పాకిస్తాన్, దీనికి వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. సో ఇక్కడ 1971 తర్వాత ఇందిరాగాంధీజీ ఉన్నప్పుడు దీన్ని డివైడ్ చేసేసి దీన్ని బంగ్లాదేశ్గా మార్చేసినారు. నెక్స్ట్ దీన్ని పాకిస్తాన్గా మార్చేసినారు. నెక్స్ట్
మన ఇండియాకి రష్యా హెల్ప్ దక్కి సో ఈజీవేగా ఈ సిచ్యువేషన్ని సాల్వ్ చేసినారు మన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి, నెహ్రూజీ మరియు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మెనన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఎక్కువగా ట్రేడ్ ఉంది అనేసి నమ్మేవాళ్ళు, చైనా నుంచి తక్కువగా ఉంటుంది అనేసి చెప్పినారు. కానీ ఆఫ్టర్ 1962 వార్ తర్వాత నెహ్రూజీకి తెలిసిపోయింది ఏమని అంటే అన్ఫార్చునేట్ పొజిషన్ అనేది రైజ్ అవుతుంది చైనా దగ్గర నుంచి మరియు పాకిస్తాన్ నుంచి. సో వీళ్ళిద్దరూ మన నైబరింగ్ కంట్రీసే. సో వీళ్ళ ఇద్దరు నుంచి ఒక ప్రొటెక్టివ్ వేగా ఉండాలా ఇండియా అనేసి తెలుసుకుంది. సో ఇందులో 9 డేస్ తన చావుకి ముందు 1964లో నెహ్రూ గారు ఏం చెప్తున్నారంటే డెత్ కాకుండా 9 డేస్ బిఫోర్ చైనా వచ్చేసి ఒక టాప్ లీడర్గా కావాలనుకుంటుంది. సో ఇది ఫస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసింది. ఏషియాలో ఫస్ట్ లీడర్షిప్ అనేది టాప్ లీడర్గా కావాలనుకుంటుంది చైనా. తర్వాత వేరే కంట్రీస్కి ఒక లీడర్షిప్ అనేది ఇది కొనసాగించాలా అనేసి అనుకుంటుంది చైనా. సో ఇది వేరే అదర్ కంట్రీస్ ఆఫ్ ఏషియా దీన్ని తెలుసుకోవాలి. ఇది ఒక మనకి అందరికీ సెక్యూరిటీని హామ్ చేస్తుంది అనేసి ఇక్కడ నెహ్రూజీ చెప్పినారు అప్పుడే 1964 9 డేస్ బిఫోర్. తర్వాత నెహ్రూజీ యుఎస్ ప్రెసిడెంట్ కెనడీకి ఒక లెటర్ రాసేసి చెప్పినారు. ఏమని చెప్తున్నారంటే చైనా ఒక గ్లోబల్ లీడర్గా కావాలనుకుంటుంది. సో ఇది స్టార్ట్ చేసింది ఏషియా నుంచి స్టార్ట్ చేసింది. సో ఓవరాల్గా వరల్డ్ లీడర్గా కావాలనుకుంటుంది చైనా. ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఏషియా దగ్గర స్టార్ట్ చేసింది, తర్వాత వరల్డ్ మీదకి వెళ్తుంది చైనా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే రియల్ ఎయిమ్ ఆఫ్ చైనా ఈజ్ నాట్ టు అక్వైర్ టెరిటరీ. తన ఆ ఏరియాని మాత్రం దక్కించుకునేది కాదు. సో ఓవరాల్ వరల్డ్ మీద ఒక పవర్ అనేది కొనసాగాల అనేసి ఇక్కడ చైనా ముందుకెళ్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మన ఇండియా మీద ఎక్కువగా ఫోర్స్ పెడుతుంది చైనా. రీసెంట్గా పాలిటిక్స్లో ఎంటర్ కావడానికి కూడా చూస్తుంది చైనా అనేసి అప్పుడే నెహ్రూజీ తెలుసుకున్నారు. సో దానికోసం మనకి ఈరోజు ఇండియా దగ్గర 2 సిచ్యువేషన్స్ అనేటివి రైజ్ అవుతున్నాయి. సో అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఇండియా దగ్గర 2 సిచ్యువేషన్స్ రైజ్ అవుతున్నాయి. నెంబర్ 1 ఈ చైనా నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్గా థ్రెట్ అవుతుంది, డేంజర్ అనేది చైనా నుంచి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఈ కోవిడ్-19 వలన క్రైసిస్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ని మన ఇండియా గుర్తించాలి. సో ఒక బ్యాలెన్స్ వేలో ఇండియాని ముందుకెళ్ళాలి. ఇండియా ప్లస్ చైనా కలిసికట్టుగా ఒక డిప్లొమాటిక్ టాక్ మాట్లాడి ఒక పాస్ట్లో జరిగిన ఎర్రర్స్ని మర్చిపోకుండా దాని నుంచి నేర్చుకోవాలి, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే మిస్టేక్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతూ ముందుకెళ్ళాలి. సో అదే ఇక్కడ రైటర్ కూడా చెప్తున్నారు. సో మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది పెట్టుకోండి. సో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే ఓర్పు ఉంటుందో, పేషెన్స్ ఉంటుందో అప్పుడే ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ పర్సివరెన్స్ అంటే పట్టుదల ఉండాలి. సో ఈ 2 ఉంటేనే ఇది సిస్టమేటిక్ వేగా ముందుకెళ్తాము. సో ఈ 2 కంట్రీస్ మధ్య ఒక రిలేషన్ అనేది బాగుంటుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి రైటర్. సో ఇది రాజ్యసభ బిల్లుదే. సో ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో హస్బెండ్, ఇప్పుడు లాక్డౌన్ జరుగుతుంది కదా. సో ఈ లాక్డౌన్ 1 ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ 1 స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాక్డౌన్ 2 ఏప్రిల్ 15 నుంచి నెక్స్ట్ మే 3 వరకు జరిగింది. నెక్స్ట్ లాక్డౌన్ 3 గురించి మాట్లాడితే ఇది 2 వీక్స్ ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ లాక్డౌన్ 4 మళ్ళీ 2 వీక్స్ ఎక్స్టెండ్ అయింది. ఈ విధంగా లాక్డౌన్స్ అనేటివి జరిగినాయి. మార్చ్ నుంచి మే వరకు లాక్డౌన్స్ అనేటివి జరిగినాయి. ఇప్పుడు ఉండేది మేము అన్లాక్ ఫేజ్లో ఉన్నాము. జూన్ 1 నుంచి అన్లాక్ 1.0లో ఉన్నాము. నెక్స్ట్ అన్లాక్ 2.0 వస్తుంది, జూలైలో స్టార్ట్ అవుతుంది. ఇది జూన్ 30 వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ అన్లాక్ 2.0 జూలైలో స్టార్ట్ అవుతుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువగా హస్బెండ్స్ అంటే మగవాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు కదా. సో ఈ హస్బెండ్స్ మొత్తం తన వైఫ్స్ మీద ఎక్కువగా అత్యాచారం చేసేది మొదలుపెట్టినారు. సో ఒక ఫేవరెట్ డిష్ తయారు చేయడంలో కావచ్చు, నెక్స్ట్ సెక్షువల్ మ్యాటర్స్లో కావచ్చు, సో హింసించడం మొదలుపెట్టారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెరిగిపోయింది. సో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మేము టీచ్ చేసుకోవాలా, ఎందుకంటే ఇది ఒక డిస్అడ్వాంటేజ్గా మారింది. ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్-19లో ఇది ఒక డిస్అడ్వాంటేజ్ అయింది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెరిగిపోయింది మన ఇండియాలో. సో రీసెంట్గా 2014లో ఎబోలా వైరస్ అనేది వచ్చింది ఆఫ్రికా కాంటినెంట్లో. ఓవరాల్గా 60% డెత్స్లో
ముఖ్యంగా ఉమెన్సే ఎక్కువగా 60% చనిపోయినారు అక్కడ. నెక్స్ట్ ఇంకా క్యాటన్బరీ ఎర్త్క్వేక్ కూడా వచ్చింది న్యూజిలాండ్లో. సో అందులో 53% మంది డొమెస్టిక్ వైలెన్స్కి గురి అయినారు ఎర్త్క్వేక్ వచ్చినందువల్ల. సో ఎక్కువ మంది హస్బెండ్స్ ఇంట్లోనే ఉంటారు కదా, సో దానివల్ల హింసించడం మొదలుపెట్టేది. సో రీసెంట్గా రిపోర్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు రేఖా శర్మ, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు రిపోర్ట్ని రిలీజ్ చేసినారు. 1477 కంప్లైంట్స్ అనేటివి వచ్చినాయి ఈ డొమెస్టిక్ వైలెన్స్ మీద. సో ఇందులో మోర్ దాన్ 3000 వాట్సాప్ నుంచి కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చినాయి. ఇంకా రిమైనింగ్ అదర్ సోషల్ మీడియా, అదర్ నైబర్స్ నుంచి వచ్చినాయి అనేసి అన్నారు రేఖా శర్మ, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్కి చైర్పర్సన్. నెక్స్ట్ ఇంకా డేటా పాయింట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇది కూడా డేటా పాయింట్ ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ నుంచే చూపుతుంది. సో ఇందులో 86% ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్కి గురైనారు. ఇందులో 1477 కంప్లైంట్స్ వచ్చినాయి మే 25 నుంచి మే 31 వరకు లాక్డౌన్ పీరియడ్లో. ఇది 2015 నుంచి 2019 వరకు బాగానే ఉంది. సో 2020లో ఎక్కువగా రైజ్ అవుతున్నాయి డొమెస్టిక్ వైలెన్స్. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్లో కంప్లైంట్స్ రానివి ఎవరికి చెప్పలేదు ఉమెన్స్. అందులో 76%, నియర్లీ 77% మంది ఉమెన్స్ ఈ అత్యాచారం జరిగినా ఎవరికి చెప్పలేదు. సో ఇది ఫిజికల్గా కావచ్చు, కొట్టడం చేయడం కావచ్చు, నెక్స్ట్ సెక్సువల్ మ్యాటర్స్లో కూడా కావచ్చు. సో రెండు కలిపి ఈ విధంగా ఓవరాల్గా 76% ఉమెన్స్ ఎవరికి చెప్పలేదు ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి. నెక్స్ట్ చెప్పిన వాళ్ళు కొంతమంది కన్నా చెప్పిన వాళ్ళు 9% మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ సాట్ హెల్ప్, వేరే వాళ్ళ నుంచి హెల్ప్ కొనసాగిన వాళ్ళు 14.3% మంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ ఎక్కడ వచ్చినాయి సార్ అంటే ఢిల్లీలో కంప్లైంట్ రేట్ ఎక్కువగా ఉంది, 32 కంప్లైంట్ రేట్. ఇంకా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో కంప్లైంట్ రేట్ 6 or 7% మాత్రమే ఉంది కంప్లైంట్ రేట్ అంటే కంప్లైంట్స్ బై 1 million 10 lakhs పీపుల్కి 10 lakhs మెంబర్స్ కంప్లైంట్స్ దగ్గర ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, సో దాన్ని కంప్లైంట్ రేట్ అంటాం. 10 lakh పీపుల్స్ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి డొమెస్టిక్ వైలెన్స్వి, దాన్ని కంప్లైంట్ రేట్ అంటాం. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి ఎక్కువ కంప్లైంట్ రేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత ఉత్తరప్రదేశ్కి తక్కువ కంప్లైంట్ రేట్స్ వెన్ కంపేర్డ్ టు ఢిల్లీలో 32, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో 7 కంప్లైంట్ రేట్. నెక్స్ట్ కేసెస్ ఎక్కువ వచ్చినాయంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ అండర్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు 7% రిపోర్టింగ్ అనేది చేసినారు అథారిటీస్ అంటే పోలీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకా లాయర్స్ కావచ్చు. సో వాళ్ళకి రిపోర్ట్ చేసిన ఉమెన్స్ 7% మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ నైబర్స్కి రిపోర్ట్ చేసిన వాళ్ళు 10%, ఫ్రెండ్స్కి రిపోర్ట్ చేసిన వాళ్ళు 15%, ఇంకా హస్బెండ్ ఫ్యామిలీకి రిపోర్ట్ చేసిన వాళ్ళు 30%, ఓన్ ఫ్యామిలీకి రిపోర్ట్ చేసిన వాళ్ళు 70% రిపోర్ట్స్ అనేటివి వస్తున్నాయి. సో ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్ఏ రాయడంలో కూడా యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే అక్కడ దీని మీద ఒక డిస్కషన్ అనేది పెట్టచ్చు. సో డొమెస్టిక్ వైలెన్స్ కూడా అక్కడ పాయింట్ని చేర్చచ్చు ఈ లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యంగా. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు అప్డేట్స్ అనేటివి ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్డేట్స్ అనేటివి దక్కుతూ ఉంటుంది. సో లైక్ చేయండి కంపల్సరీగా, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీ. PDF పర్పస్ కోసం మీరు జాయిన్ కావచ్చు. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.